ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే 100% వాస్తవం. మీరు ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందానికి తెరలేపిరు. వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానం లేదు దాంట్లో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్ కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిరిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు, హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకుని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే. ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాల సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఏంది? సిట్టు సాధించింది ఏందో చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం? ఎన్ని విషయాలు జరిపింది? ఎవరిని విషయాలు తెలుసుకున్నది? ఎంతమందిని అరెస్ట్ చేసింది? ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది? ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది? రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాల పేరుతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఏమండి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం. అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుంటది. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏందో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు.
ఈ టైం పాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషీ చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్ అధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాను నేను అధికారుల విషయంలో. వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహారశాలి వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం లేని చెప్పన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి. ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు. ఈ వారం రోజులు అలచలు చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్. మళ్ళీ పట్టిస్తారు సిట్ గారు మనిషి. మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది. మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ ఇద్దరు మునిపిస్తుంది. మళ్ళీ విచారణ పేరుతో మీడియాలో హంగామా, పేపర్ల హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్, మళ్ళా రెస్ట్, మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలం. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది. వాళ్ళకి ఇంతమందిని, మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిపారు. మీరు ఏం చేసిర్రు, ఏం చర్చించుకున్నారు? ఆధారాలన్నీ నాకు చూపెట్టారు. ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు. ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపన చేస్తున్నారు? మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు, ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం. ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. మంత్రులు ఆరోపణలు చేస్తారు, ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తాడు. అరే ఒక జడ్జిల ఫోన్లు విన్నరు అంటే ట్యాపింగ్ జరిగింది, ట్యాప్ చేసిరు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది? ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసము ఇంతవరకు స్పష్టం చేసిన దాఖలాలు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాల్లో చెప్పాను నేను.